జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అన్నయ్య గారు, వాడు నా మాట కాదండు. మేం డబ్బు కోసం ఈ సంబంధాన్ని కలుపుకోవడానికి రాలేదు. అది మీకు అర్థం కావాలంటే నేను, నా కుటుంబం గణపతితో సంబంధం తెంచేసుకుంటాం. మా ఇంటికి మీ అమ్మాయిని కోడలుగా పంపాల్సిన అవసరం లేదు. మా గణపతిని ఇల్లరికం పంపిస్తాను. నువ్వు ఆగరా. ఇకపై వాడితో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉండదు. దయచేసి విద్యా గణపతుల్ని ఒక్కటి చేయండి. పార్వతమ్మ, నువ్వు చెప్పినట్టే నీ కొడుకు గణపతి నా ఇంటికి ఇల్లరికం రావడానికి ఒప్పుకుంటాడా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా కొడుకు నా మాట జవదాట్లేదు. విద్య ప్రేమ కోసం, నా మాట కోసం ఖచ్చితంగా మీ ఇంటికి ఇల్లరికం వస్తాడు. అక్క, ఓసారి ఆలోచించు. గణపతిని చూడకుండా, మాట్లాడకుండా నువ్వెలా ఉండగలవక్క? వాడి సంతోషం కోసం తప్పదురా. నేను మహా అంటే ఓ 10 ఏళ్ళు బతుకుతానేమో. అదే వాడికి మనం దూరమైతే విద్యా గణపతిలు జీవితాంతం కలిసుంటారు. అది కాదక్క, నేను ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకో శ్రీశైలం. అన్నయ్య గారు, మా వాడు ఇల్లరికం వస్తానంటే మీకు పెళ్లి చేయడం ఇష్టమేగా? కాదు. గణపతి మీ మాట విని మా ఇంటికి ఇల్లరికం వస్తానంటే నేను అస్సలు ఈ పెళ్లికి ఒప్పుకోను. నిన్నగాక మొన్న పరిచయమైన అమ్మాయి కోసం అమ్మని కుటుంబాన్ని వదులుకునేవాడు యోగ్యుడెలా అవుతాడు? ఇప్పుడే మనం మీ అబ్బాయి పనిచేసే స్కూలుకు వెళ్దాం. మీరు మాత్రం కనిపించకండి. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఏంటి సార్ ఆ షరతం? పెళ్ళయ్యాక నా కూతురు మీ ఇంటి కోడలవుతుంది, కానీ కోడలిగా ఇంట్లో ఉండదు. రోజు దీపం వెలిగించదు. అర్థం కాలేదు సార్. నువ్వు మా ఇంటికి ఇల్లరికం రావాలి.
నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. కానీ నీ వాళ్ళకి దూరంగా మా ఇంట్లో ఉండే. ఈ ఆదినారాయణ అల్లుడిగా ఉండాలి. ఎందుకు మీ అమ్మ వెంటనే ఒప్పుకుంది. నిన్ను మా ఇంటికి పంపిస్తానని చెప్పారు. మా అబ్బాయి నా మాట కాదనడు. ఖచ్చితంగా మీ ఇంటికి ఇల్లరికం వస్తాడని నిన్ను అడక్కున్నానే మీ అమ్మగారు నాకు మాటిచ్చారు. కానీ మేము నిర్ణయం తీసుకునే ముందు నిన్ను అడుగుదామని వచ్చాను. నువ్వు ఇల్లరికం రావడానికి సరే అంటే రేపే ముహూర్తాలు పెట్టుకుందాం. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి సార్. మా అమ్మకి నా కుటుంబానికి దూరం అయితేనే నాకు విద్య ప్రేమ దక్కుతుందంటే నాకు ఆ ప్రేమ అక్కర్లేదు సార్. మా నాన్నగారు నాకు 10 ఏళ్ళు వయసున్నప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి అమ్మైనా నాన్నైనా మా అమ్మే. అప్పులోళ్ళ మాటలు తూటంలా గుండెకి గుచ్చుకుంటున్నా. బాధంతా గుండెల్లో పెట్టుకుని గుండె నొప్పి తెచ్చుకుందే కానీ మా గురించి, మా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆపలేదు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.